హే ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ గౌరి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి అవతారం ఎక్కడున్నాం అనుకుంటున్నారా? ఎక్కడున్నాం కృతి? షిమ్లా. ఎలా ఉంది ఇక్కడ క్లైమేట్? సో కూల్. ఓ ఇట్స్ సో షివరింగ్ అనమాట. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే షిమ్లా మనాలి వెళ్ళాలంటే ఏం పెట్టుకెళ్ళాలి అని వ్లాగ్ షూట్ చేస్తారు. నేనేం చేశానంటే వాళ్ళు జస్ట్ ప్రిడిక్షన్ కదా, లైక్ అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది, సో ఇవి పట్టుకు వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ నేనేంటంటే ఆల్రెడీ షిమ్లాలో ఉండి ఇక్కడ ఏం కావాలి అనేది నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో దట్ నేను కొన్ని మర్చిపోయినా సరే అయ్యో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఉంటే బాగుండు అని అనిపిస్తాయి కదా, సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను నైట్ మేము వచ్చేసరికి 12 అలా అయింది. అండ్ ఇప్పుడు ఇంకొంచెం టైం ఉండింది అనమాట. నైట్ 12 అయింది పిచ్చి. సో నైట్ 12 అలా అయింది. అండ్ ఇప్పుడు కొంచెం టైం ఉండింది నాకు. సో ఏమున్నాయి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ట్రాలీ ఓపెన్ చేస్తే ఇది నా ట్రాలీ అండి. ఇలా బేబీకి ఒకటి అండ్ కృషికి ఒకటి అండ్ మా హస్బెండ్ ఒకటి, నలుగురికి 4 పెట్టుకున్నాను. ఫస్ట్ మ్యాండేటరీగా షిమ్లా వచ్చినప్పుడు, మనాలి వచ్చినప్పుడు, ఇలాంటి కూల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఈ జాకెట్. ఇలాంటిదే ఎస్, ఆల్రెడీ ఒకటి యూస్ చేస్తున్నాను, ఒకటి ఇందులో ఉండింది. అండ్ ఎస్, జాకెట్స్ తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సిన విషయం, జాకెట్ వచ్చేసి ఇలా పఫర్ జాకెట్ కాకుండా ప్యాడెడ్ జాకెట్ తీసుకోండి, కొంచెం థిక్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ -లో టెంపరేచర్ ఉండింది. అమ్మా ఇన్సైడ్ ఇస్ కాటన్. ఎస్. సో దానివల్ల ఏంటంటే మనకి మేము నైట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా షూర్ అయిపోయాం అనమాట. సో ఇలాంటివి కొంచెం మనకి అనిపించింది కదా, ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా మనకి జాకెట్స్కి క్యాప్స్ వస్తున్నాయి కదా, ఇవి చాలు అని మాత్రం అస్సలు అనుకోకండి, ఇది మనకి అస్సలు యూజ్ ఉండదు. లైక్ దీంతో పాటు ఎస్, నేనైతే ఇలా ప్యాడెడ్ జాకెట్స్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఏం ఉలెన్ క్లాత్స్ ఉంటే అవన్నీ తెచ్చేసుకోండి, ఎందుకంటే అవే మనకి ఇక్కడ బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెడదామా? అండ్ నెక్స్ట్ హుడీస్. సో ఇలాంటి హుడీస్, ఉలెన్ హుడీస్ కంపల్సరీ ఉండాలి. సో మనకి జాకెట్ ఉన్నా సరే లోపల ఇలా హుడీ వేసుకొని దాని మీద మనం పైన క్యాప్ పెట్టుకుంటాం అనమాట. సో హుడీస్ ఆర్ మ్యాండేటరీ ఇక్కడ. అండ్ నెక్స్ట్ గ్లౌజెస్ అండి. ఇవి కూడా ఉలెన్ గ్లౌజెస్ కాదు, చూసారా ఇక్కడ లెదర్లో ఉంది. ఎందుకంటే అండ్ ఎస్, స్వెటర్స్ విషయంలో కూడా మనం తీసుకోవాల్సింది. ఇవి కొంచెం మనకి దీని మీద వాటర్ పడినా వాటర్ పోయేలా ఉండేవి తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి, లైట్గా తుప్పర్లు అవిని. సో మనం నార్మల్ స్వెటర్స్ లాంటివి జాకెట్స్ తీసుకుంటే అవి మనకి తడిసిపోతూ ఉంటాయి అనమాట. సో మ్యాండేటరీగా ఇలా కొంచెం రైన్కి సస్టైన్ అయ్యే లాంటి జాకెట్స్ తీసుకోండి. అండ్ ఇలాంటి గ్లౌజెస్. రూమ్లో పక్కన హీటర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇలా ఉన్నాము, హీటర్స్ లేకుండా అయితే మీరు రూమ్స్ అసలు ప్రిఫర్ చేయొద్దు. అండ్ దెన్ ట్రాలీలో నెక్స్ట్ ఉండేవి నా స్ట్రైట్నర్ అండ్ హెయిర్ డ్రైయర్. ఇంత చలిలో హెడ్ బాత్ చేస్తామా అంటే ఏమో ఫొటోస్ కోసం చేయాల్సి వస్తుంది కదా, సో డ్రైయర్ అనేది కంపల్సరీ. కొన్ని రూమ్స్లో వాళ్ళే ఇస్తారు, బట్ ఎందుకైనా మంచిది తెచ్చిపెట్టుకోవడం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ జాకెట్. నేను ఇందులోనే ఉంచుతాను, మళ్ళీ నాకు సర్దుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మ్యాండేటరీ వచ్చేసి థ్యాంక్ యూ తల్లి, ఇలాంటి స్టాకింగ్స్ అండి. ఈ స్టాకింగ్స్ దేనికి అంటే మనం కావాలి అనుకుంటే థర్మల్ వేర్ వేసుకోవచ్చు. థర్మల్ వేర్ అనేది మ్యాండేటరీ. ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం, తీసుకొచ్చింది మాకు ఐడియా లేదనమాట, మేము ఒక్కొక్కటే తెచ్చుకున్నాము. బట్ ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే డే అండ్ నైట్, ఇగో బేబీకి కూడా వేసాం, డే అండ్ నైట్ కంపల్సరీ మనకి ఇక్కడ థర్మల్ వేర్ ఉండాలన్నమాట. సో ఒక 3 అయినా తెచ్చుకోండి, మేము ఒక్కటే తెచ్చుకున్నాం, ఆల్రెడీ యూస్ చేస్తున్నాం వీటిని. ఇవి మనకి చలి నుంచి మంచిగా హెల్ప్ చేస్తాయి అనమాట. టాప్ బాటమ్ 2 ఇలా వస్తాయి. ఎస్ తల్లి, నీకు కృతి పాపకి పింక్ కలర్ థర్మల్ వేర్. అండ్ ఈ స్టాకింగ్స్ వచ్చేసి చాలామంది జీన్స్ వేసుకుంటారు, కొంతమంది ఫ్రాక్స్ వేసుకుంటారు కదా. నాకైతే అంతగా నేను జీన్స్ ప్రిఫర్ చేయను, బట్ ఇలాంటి వేసుకొచ్చినప్పుడు కంపల్సరీ జీన్సే వేసుకోవాలి. నేను చేసిన పెద్ద మిస్టేక్, నేను 2 జీన్స్ తెచ్చుకున్నాను, మిగతావన్నీ ఫ్రాక్స్ తెచ్చుకున్నాను అనమాట. బట్ ఎనీవే నేను అందులో కూడా ప్లస్ ఏం చేశానంటే నేను ఇలాంటి స్టాకింగ్స్ తీసుకున్నాను. వీటిని ఫ్లీ స్టాకింగ్స్ అంటారండి. లోపల మనకి చాలా ఊలెల్లా వస్తుంది అండ్ బయటన యాక్చువల్గా తిరిగేసి ఉండింది. లోపల బయటన మనకి ఇలా ఉంటుంది, లెగ్గిల్లా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వరకు వస్తుంది. అండ్ ఈవెన్ దీనికి సాక్సెస్ కూడా కలిపి వచ్చేస్తాయి అనమాట. ఈ స్టాకింగ్స్ మనం మామూలుగా షార్ట్ డ్రెస్సెస్కి వేసుకుంటాం కదా, అవి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇలా వింటర్లో వేసుకునేవి కొంచెం ఇలా ఫ్లీస్ వచ్చి ఉంటాయి, ఫ్లీస్ స్టాకింగ్స్ అంటారు దీన్ని, లోపల ఊలేని వచ్చి ఉంటాయి. ఇలాంటివి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతాయి. స్కిన్ టైట్ ఉంటాయి కదా, దీని మీద మనం జీన్స్ వేసేసుకున్నా మనకి ప్రాబ్లం ఉండదు, ఫ్రాక్ వేసుకున్నా మనకి కంఫర్ట్ అనమాట. సో స్టాకింగ్స్ మ్యాండేటరీ. చాలా ఫాస్ట్గా చెప్తున్నాను కదా, యాక్చువల్గా చాలా టైం గౌరీ బాత్కి వెళ్ళారు అండ్ తర్వాత నేను వెళ్ళాలి అండ్ లేట్ అయిపోతుంది. అండ్ దెన్ ఉలెన్ సాక్సెస్.
దీస్ ఆర్ మ్యాండేటరీ అండి. ఉలెన్ సాక్సెస్ కంపల్సరీ ఉండాలి. మీకు ఇవేమి ఉన్నా సరే ముందు ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకోండి. సో ఇలాంటివన్నీ మెయిన్గా ఉండాలి. ఇవి యాక్చువల్గా ఉలెన్ సాక్సెస్ కాదు, కొంచెం థిక్గా ఉండేవే మాకు నెల్లూరులో దొరికినాయి అనమాట. ఇవే తీసుకున్నాం. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. బట్ ఇంకొక విషయం, మీరు ప్యాక్ చేసుకునేటప్పుడు కొన్ని జాకెట్స్ ఉలెన్వి అన్ని ట్రాలీలో పెట్టుకోండి, కొన్ని హ్యాండీగా బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఢిల్లీలో దిగినప్పటి నుంచి మనకి చలి విపరీతంగా స్టార్ట్ అయిపోద్ది అనమాట ఎయిర్పోర్ట్లోనే. సో అలాంటి టైంలో ఒకటి యూస్ చేయడానికి ప్రతిసారి మనం ట్రాలీ ఓపెన్ చేయలేం కదా. సో ఒక డ్రెస్ కానీ అండ్ జాకెట్ లాంటివి కానీ మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట, గ్లౌజెస్ అవన్నీ. ఎందుకంటే ఢిల్లీలో దిగగానే ఎంత చలి వేసిందో తెలుసా, చాలా చలిగా ఉండింది. ఇప్పుడు కూడా చాలా చలిగా ఉండింది. బట్ ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాం. నైట్ వచ్చిందంటే అయితే వణికిపోయాం పూర్తిగా. నా జాలైన్ అయితే అయిపోయింది. ఓకే, అయిపోయినాయి కదా. ఇవి స్టాకింగ్స్ చెప్పాను కదా, ఇవి మ్యాండేటరీ. లేడీస్కి అయితే మ్యాండేటరీ, జెంట్స్కి అయితే మీరు దమ్మవేలు తెచ్చుకోండి, లేడీస్ కూడా దమ్మవేలు తెచ్చుకోండి. ఎవరు ఇలా వీడియో షూట్ చేయలేదు, లైక్ వచ్చి షిమ్లాలో వీడియో షూట్ చేయలేదు. బట్ ఎస్, ఐఎమ్ లక్కీ ఫర్ దట్. అండ్ ఇంకొంచెం చెప్పడానికి బాగుందనమాట, ఇవి టెంపరేచర్ని ఫీల్ అవుతాం. ఇలాంటి హుడీస్ అవి కూడా ఉండాలి. అండ్ ఇంకా మిగతావన్నీ ఇందులో ఏది నేను అన్ని ఫ్రాక్స్ తెచ్చుకున్నాను. ఇలా ఫ్రాక్స్, ఇన్నర్ వేర్, నైట్ వేర్, బ్లష్. ఓకే, ఎస్, ఒక్కసారి చూపిస్తాను నాకండి. అండ్ దెన్ ఇలా ఇంకొక బ్యాగ్ మెయింటైన్ చేస్తున్నాను. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల మెడిసిన్కి అండ్ అలానే పిల్లల మెడిసిన్ అన్నీ తెచ్చుకోండి, ఏముంటే అవి తెచ్చుకోండి. ప్రిస్క్రిప్షన్స్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అండ్ ఎస్, నేను షూర్ అవుతున్నాను కదా. అఫ్కోర్స్ ఇలా నా మేకప్ ఐటమ్స్ అన్నీ ఇలా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను, సో దట్ ఈజీగా ఉంటుంది అని. దాని బుక్ తెచ్చుకుని వాళ్ళ పిన్ ఉండింది కదా. ఇలాగా ఏమంటారు, షాంపూస్ ఇలాంటివన్నీ ఇంత చిన్న దాంట్లో వేసి తెచ్చుకున్నాను అనమాట. సో దట్ క్యారీయింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో అలానే కాదు, మనకి ఎంత లగేజ్ తగ్గించుకుంటే అంత మంచిదండి. మెయిన్లీ నేనైతే డ్రెస్సెస్ చాలా తక్కువ తెచ్చుకున్నాను. లైక్ మేము ఉండేది ఒక 10 days ట్రిప్ అనమాట. ఇవన్నీ కూడా మాకు షిమ్లా మనాలి కలిపి 6 days and 5 nights మాది. సో దానికి తగ్గట్టుగా నేను తెచ్చుకున్నాను. అండ్ ఎస్, ఇంకొకటి, ఈ టాప్ నేను తీసుకుని ఒక ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది ఈ వులెన్ ఫ్యాబ్రిక్ అని తెలియకుండా తీసుకున్నాను. బట్ తర్వాత ఎప్పుడన్నా యూజ్ అవుతుంది, మా ఆయన ఎప్పటికైనా ఇలాంటి ప్లేసెస్ తీసుకొస్తారని దాచుకున్నాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది. యూ కెన్ సీ దిస్. ఇది నేను 400కి అందుకు ఆఫర్లో కొన్నాను అప్పుడు. ఇది వులెన్ అనమాట. ఇలాంటి వులెన్ కుర్తీస్, వులెన్ టాప్స్ ఇలాంటివి తెచ్చుకుంటే మనకి నైట్ టైం వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అనమాట. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి మ్యాండేటరీ, ఎందుకంటే ఇందులో మనం గర్ల్స్ కానీ ఇంకా పిల్లలకి రిలేటెడ్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇయర్ రింగ్స్, క్లిప్స్ ఇలాంటివన్నీ ఇలా పెట్టుకున్నాయి. ఇవేమి వాడమని, ఎందుకంటే బీనీ వేసేసుకుంటాం కదా. బట్ ఏవో నేను పెట్టుకున్నాను అనమాట. చార్జర్స్ ఇలాంటివన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక టిప్ అనుకోండి, ఎందుకంటే చాలా వరకు అందరూ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటారు కదా, వైర్ అని చిక్కుపోయి తెగిపోవడానికి ఉంటుంది కదా. సో ఇలా నేను ఒక బాక్స్ మెయింటైన్ చేస్తాను, ఇలా చార్జర్స్ అవి పెట్టుకోవడానికి. సో ఈజీగా ఉంటుంది తీయడానికి, చిక్కులు పడకుండా. టిప్ అనుకోండి దీన్ని. ఇవి వచ్చేసి హ్యాండ్ వార్మర్స్ అండి. ఇందులో ఒక ప్యాకెట్ ఉంటుంది, ఇది మనం పాకెట్లో పెట్టుకొని ఇలా అనుకుంటే, ఐ థింక్ నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు, మా చెల్లి ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చింది అనమాట. ఈ ట్రిప్ ఉందని ముందే దానికి తెలుసు కదా. ఈ హ్యాండ్ వార్మర్స్ పెట్టుకుంటే మనకి చేతులు వేడెక్కుతూ ఉంటాయి. సో యా, ఇవి ఒకటి హ్యాండ్ వార్మర్స్. ఇవి ఒక ప్యాకెట్లో 5-6 వస్తాయంట. ఒకవేళ మనకి గూగుల్లో దొరికితే, అమెజాన్లో దొరికితే అవి కూడా ట్రై చేయండి. ఒక బుక్ తెచ్చుకున్నాను, ఏమో వచ్చినప్పుడల్లా అలా పెట్టుకుంటాను, నేను యూజ్ చేస్తాను లేదో కూడా తెలీదు. సో ఇంకా హెయిర్ బ్యాండ్స్ చిన్నవి అండ్ గర్గల్స్ అండ్ డస్ట్బిన్ కవర్. ఇంకొక విషయం, మనం షిమ్లా రావడానికి అంతా కూడా ఘాటీ రోడ్ అంటారు కదా, ఇలా ఘాటీ రోడ్ ఉంటుంది. అక్కడ చాలామందికి ప్రాబ్లం వస్తుంది అనమాట, వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి. సో అలాంటప్పుడు ఇలా ఒక డస్ట్బిన్ బ్యాగ్ లాంటిది ఒకటి పెట్టుకోండి, కవర్స్ పెట్టుకోండి. అండ్ నేనైతే పిల్లలతో అసలు ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు, సో అన్నీ తెచ్చుకున్నాను. మేమేం తెచ్చుకున్నామో దానికి డబ్బులు అన్నీ వీళ్ళకి తెచ్చామన్నమాట. అండ్ ఎస్, ఇయర్ ప్లగ్స్ దొరుకుతాయి మనకి, చిన్న స్పాంజెస్ లాంటివి. సో అలాంటివి పెట్టుకుంటే ఆ ఘాటీలో కానీ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ఇలాంటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. మెయిన్లీ షిమ్లా ఘాటీలో అయితే చాలా దారుణం అండి, పెద్ద కర్వ్స్ అనమాట.
సో ఆ ఇయర్ ప్లగ్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది. జస్ట్ చిన్న స్పాంజెస్లా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. అంటే ఐ మీన్ నేను ప్యాక్ చేసినప్పుడు వీడియో షూట్ చేస్తుంటే అంతా మీకు చూపించుండేది. నాకు అక్కడ టైం సరిపోలేదు. బట్ ఇది నాకు ఇంకా బెటర్ అనిపించింది. ఇక్కడ టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను చేస్తున్నాను కదా. సో నేను కొన్ని తేనె కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఒక చిన్న బ్లూటూత్ లాంటిది పెట్టుకోండి. సో దట్ మనం మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో డే టైం తిరిగేది కొంచెం టైం తక్కువ ఉంటుంది. నైట్ రూమ్లో స్టే చేసేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చాము. సో బ్లూటూత్ అలాంటిది ఉంటే సరదాగా మనం సాంగ్స్ వింటూ మంచిగా డాన్స్ వేసుకుంటూ ఇలా ఎలా అయినా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఒక చిన్న బ్లూటూత్ పెట్టుకోండి. అండ్ ఎస్, నేను మిస్ అయింది ఏమైనా ఉండిందంటే ఇంకొక జాకెట్ పెట్టుకుంటే బాగుండింది అనిపించింది. ఎందుకంటే 10 days ట్రిప్లోనే 2 జాకెట్స్ని నేను మార్చాల్సి వచ్చేది. ఎక్కువ మనం డ్రెస్సెస్ వేసుకున్నా ఏం కనిపించవండి, ఎందుకంటే పైన మనం జాకెట్ వేసేసుకుంటాం కదా. సో యాక్చువల్గా నాకైతే కొంచెం చలి బేరబుల్గానే ఉండింది. బట్ మా హస్బెండ్కి ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే కంపల్సరీ జాకెట్ బాగా ఉండాలి అన్నట్టుగా ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో అంతా దండిగానే తెచ్చుకోండి. అవునా. అండ్ బేబీస్కి ఇలాంటి థిక్ నైట్ వేర్ అలాంటివి తీసుకోండి. ఇవి ఐ థింక్ నేను బేబీ హగ్లో ఎన్నో తీసుకున్నాను. చాలా క్వాలిటీ బాగున్నాయి, థిక్గా ఉన్నాయి. అండ్ బేబీని చూసారా లోపల నేను దాని మీద వేర్ వేసాను అనమాట. సో దట్స్ ఆల్ అండి. అండ్ మాయిశ్చరైజర్స్ కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ స్కిన్ డ్రై అయిపోద్ది చలికి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, మెటల్ వాచెస్ అస్సలు తెచ్చుకోకండి. నేను మెటల్ వాచ్ తెచ్చుకున్నాను, కానీ మెటల్ కొంచెం తొందరగా కూలింగ్ వస్తుంది కదా, మన చేతి మీద అలా చాలా చల్లగా ఉంటుంది అనమాట, ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. నేనైతే ఇంకొకటి ఐ వాచ్ తెచ్చుకున్నాను. సో దాన్ని యూజ్ చేస్తున్నాను, బెల్ట్ వాచ్ని. మెటల్ వాచెస్ అసలు యూజ్ చేయలేము మనం. నేనైతే ఈ షూస్ పట్టుకొని వెళ్ళానండి. ఇవైతే అస్సలు వర్క్ అవ్వవు అక్కడ. లైక్ మనం స్నో దగ్గరికి వెళ్ళే ముందు వే అంతా కూడా చాలా స్కిడ్డీగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ జారిపోతూ ఉంటారు. మన కళ్ళ ముందు చాలా మంది పడిపోతూ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పడిపోతున్నారని మనం ఎంత జాగ్రత్తగా నడిచినా ఇలాంటి షూస్ వేసుకుంటే మనం కూడా పడిపోతాము. నేనైతే 2-3 సార్లు పడిపోయాను. ట్రిప్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నేను పడిపోయాను. అండ్ ఆ బ్యాక్ పెయిన్ నాకు ఆ ట్రిప్ అయ్యేంత వరకు ఉండింది. సో ముందే జాగ్రత్తగా స్నో బూట్స్ లాంటివి పట్టుకొని వెళ్ళడం మర్చిపోవద్దు. రోతాంగ్ పాస్ అవి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి స్నో డ్రెస్ అండ్ అలానే స్నో బూట్స్ అక్కడ రెంటల్కి దొరుకుతూ ఉంటాయి. బట్ మనం ముందుగా షిమ్లా అది చూస్తున్నప్పుడు కుఫ్రీ అలాంటి ఏరియాస్కి వెళ్తాము. ఆ ఏరియాస్లో ఏంటంటే అక్కడ బూట్స్ అలాంటివి ఏం ప్రొవైడ్ చేయరు. మన ఓన్ బూట్స్తో మనం వెళ్ళాలన్నమాట. సో అక్కడ చాలా స్కిడ్డీగా ఉంటుంది. షూస్ మాత్రం మ్యాండేటరీగా పెట్టుకోండి. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మేమైతే ఇప్పుడు షిమ్లాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎస్, అన్నయ్య ఆ రూమ్లో ఉన్నాడు మా చెల్లి వాళ్ళ దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్నీ మీరు షిమ్లా ట్రిప్ ఇలా ఒక ట్రిప్ అనుకున్నప్పుడు ఒక పేపర్ మీద పెట్టేసుకోండి అన్ని. సో దట్ ఓకే తల్లి, ఓకే సో పేపర్ మీద పెట్టుకుంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది, కానీ అప్పటి వరకు అయినా మనం సస్టైన్ అవ్వాలి కదా. సో అదనమాట. సో బై బై, టేక్ కేర్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ చెప్పు.